భోజన ప్రియులందరికీ స్వాగతం అండి. గుడ్ మార్నింగ్. నాకు తిండి అంటే చాలా ఇష్టము, కానీ మితంగా తింటాను. సో ఈరోజు ఏం చేద్దామంటే మనం పచ్చి టమాటాలతోటి పచ్చడి చేసుకుందాం. రోటి పచ్చడి టైప్ అనమాట. సో కావాల్సినవి పచ్చి టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఉప్పు, తాలింపు దినుసులు, ఆయిల్. సో ముందు ఏం చేసుకోవాలంటే వీటిని శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే మందులతో వస్తాయి కదా. తర్వాత బాండీల్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు బాగా వేపుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా వేపుకోండి. అవి కొంచెం బాగా వేగాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటా ముక్కలు వేయండి. వేసి బాగా మగ్గేదా కట్టి పెట్టుకోవాలి. అలాగే చింతపండు అని చెప్పాను కదా, చింతపండు కొంచెం క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుని మనం టమాటా ముక్కలు వేసాక దాంట్లోనే చింతపండు కూడా వేసేయండి. దానికి స్పెషల్గా మనం ఏం జ్యూస్ తీయనవసరం లేదు. ముక్కలతో పాటు అది కూడా మగ్గిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది. మిక్సీలో వేసినప్పుడు కొంచెం బాగా నలిగిపోతుంది అనమాట. సో ఈ ముక్కలు చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి కూడా మీరు కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇవి ఏదైతే మనము నూనెలో పచ్చిమిరకాయలు వేపుకున్నామో, మీరు కావాలంటే పచ్చిమిరకాయలు సపరేట్గా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు, లేదంటే దాంట్లోనే మీరు టమాటో ముక్కలు కూడా వేసేసి మగ్గ పెట్టుకోవచ్చు. చూపించిన విధంగా మగ్గ పెట్టుకోండి. నేనైతే కలిపి వేసేసాను. దాంట్లోనే కడిగి పెట్టుకున్న చింతపండు కూడా వేసేసాను, ఎందుకంటే దాంతోపాటు మగ్గిపోతుంది కాబట్టి. అలానే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనము అంతా మగ్గిపోయాక మిక్సీలో వేసుకుంటే ఉప్పు వేసుకుంటే అది మళ్ళీ లూజ్ అయిపోతుంది, పచ్చడి కొంచెము లూజ్గా అయిపోతుంది. అందువల్ల ఉప్పు కూడా దాంట్లో వేసేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేసేసుకోండి, మగ్గిపోతుంది. ఇందాక నేను ఏదో కొంచెము లిక్విడ్ టైప్ వేసాను కదా, అదేం లేదండి. కట్ పెట్టుకున్నప్పుడు కొంచెం మనకి టొమాటో జ్యూస్ కారుతుంది కదా, అది వేస్ట్ ఎందుకని దాంట్లోనే వేసేస్తాను అనమాట. సపరేట్గా నీళ్ళు ఏం వేయనవసరం లేదు. టమాటో